పచ్చిమిరపకాయతో మొదలెడుతున్నాను. ఇవి పచ్చిమిరపకాయలు. ఇది చాలా రకాల లాభాలు ఉన్నాయి. దీని వివరాల్లోకి ఎక్కువ వెళ్ళకండి. కానీ నిత్యం మనకి పూర్వీకుల నుంచి వాడకం పచ్చిమిరపకాయ ఉండడం ఒక మంచి ఆ, అది ఎన్నో రకాల ఉపయోగాలు లేకుండా వాళ్ళు మనకి ఇది ఇవ్వలేదు. దీంట్లో నుంచి పచ్చిమిరపకాయల విషయంలో ఇంకోటి ఏంటంటే బండ పచ్చడని పచ్చిమిరపకాయని ఆ, వేయించి కానీ లేకపోతే పచ్చిది కానీ ఉప్పు ఉల్లిపాయ వేసి దంచేసి అది అర్జెంటుగా అప్పటికప్పుడు వీటికి నేను చెప్పే వాటికి దేనికి పోపులు అక్కర్లేదు, అస్సలు పోపులు అక్కర్లేదు. దంచేసి మామూలు కొంచెం నెయ్యి కానీ, ఎక్కువ కాదు, నెయ్యి వాడకం తగ్గించుకోవాలి. నెయ్యి కానీ కొద్దిగా నూనె కానీ వేసి అన్నంలో కలుపుకుంటే జింహ పుడుతుంది, ఆకలి పుడుతుంది. అది చాలా రుచిగా ఉంటుంది. పెరుగు అన్నంలో కూడా చాలా రుచిగా ఉంటుంది. ప్రతి దాంట్లోకి పచ్చిమిరపకాయ కావాలి. ఇది క్యాలీఫ్లవరు. నేను ఇంతకీ పచ్చిమిరపకాయ రేట్లు అవి చెప్పలేదు. ఈ పచ్చిమిరపకాయ నేను అర కేజీ 20 రూపాయలకి కొన్నాను నిన్నే. ఇవన్నీ నిన్నంటే అర్థం 12వ తారీఖు. ఇది క్యాలీఫ్లవరు చాలా మంచిది శరీరానికి, క్యాబేజీ కూడా. కానీ కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళు ఇది ఇందులో టమాటా ఒకటి, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, చుక్కకూర ఇవి ఆపాలి. అవి అది కొత్త కాలమే. ఆ కిడ్నీ స్టోన్లు తగ్గిపోయాక మళ్ళీ అప్పుడప్పుడు తినచ్చు. కిడ్నీ స్టోన్లకి ఇంకా చుక్కకూర కాక ఇది ములక్కాడ కూడా ఆపాలి. మంచినీళ్ళు ఎక్కువ తాగాలి. తిన్నాక 2 గంటల వరకు తాగకూడదు మంచినీళ్ళు. తర్వాత నుంచి తాగుతూనే ఉండాలి. ఇది ఈ ఈ కూరలు ఇవన్నీ కూడా నేను ఇవి నాకు జల్లూరు అనే గ్రామంలో నా దొడ్లో తయారైనవి, నా దొడ్లో పండినవి ఇవి. నేను అందరికీ ఉచితంగా పెడతాను. అక్కడ చాలా పెద్ద సైట్, అది 800 గజాలు ఉంటుంది. దొడ్లో అన్ని మొక్కలే. ఈ వీడియోలో అది కూడా గార్డెన్ కనిపిస్తుంది. ఈ ఆనపకాయ ఒక్కోటి 7 రూపాయలు అలా చేసుకున్నాను నేను. ఈ వంకాయలు 40 రూపాయలు చేసుకున్నాను కేజీ. తర్వాత బెండకాయలు 20 రూపాయలు చేసుకున్నాను. అందరికీ పెట్టేస్తాను. ఎక్కువ కొనేసి తక్కువ రేట్లో ఉన్నప్పుడు ఎక్కువ కొని స్క్రావెంజర్స్కి లేకపోతే ఇంకెవరైనా లేని వాళ్ళకి అందరికీ అర కేజీ, కేజీ చొప్పున ఇచ్చేస్తాను. తక్కువైతే కేజీ చొప్పున ఇచ్చేస్తాను. ఈ కూరలన్నీ కూడా ఎక్కువ తినమని ఎందుకంటున్నానంటే అన్నం తగ్గించాలి. ఒక గరిట అన్నానికి దగ్గర 2-3 గరిటెలు కూర తినాలి. అందుకే ఉప్పు కారాలు కొంచెం బాగా తగ్గించుకోవాలి. మన అవసరానికి మించి ఉండకూడదు. ఉప్పు కారం ఎప్పుడైతే పెరిగిపోయిందో అన్నం ఎక్కువ పడిపోతుంది. అన్నం తగ్గించుకోవాలి అంటే, కూర ఎక్కువ తినాలి అంటే మటుకి మీరు ఉప్పు కారాలు కొంచెం తగ్గించండి. అలా అని మానేయక్కర్లేదు. కమ్మగా తినడం అలవాటు చేసుకుంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి లోటు ఉండదు. అన్ని కూరలు నాకు ఈ సందర్భంలో నేను ఇది పోస్టులు కూడా పెట్టాను. అందరూ ఈ కూరలు ఎక్కువ తినండి అని చెప్పి వాట్సాప్లో పెడితే అందులో కూచిమంచి బుజ్జి అని నాకు మనవడే అవుతాడు, చాలా అసహ్యమైన పోస్ట్ పెట్టాడు. మళ్ళీ తిరిగి అతను విఆర్ఓ చేస్తున్నాడు. తను అక్కర్లేని ఖర్చులు అతను చాలా పెట్టడం నేను ఎరుగుదును. అలాంటి ఎక్కడికి అన్ని వాళ్ళకి తిరుగుతూ ఉంటారు అస్తమాను. ఆ డబ్బులు తినడానికి డబ్బులు లేనట్టు ఉండరు, డబ్బులు ఖర్చు పెట్టేస్తారు. కూరలు ఇంతకీ పోస్ట్ ఏమని పెట్టాడంటే కూరలు రేట్ ఎక్కువ ఉన్నాయండి అని పెట్టాడు. కూరలు కొనడానికి డబ్బులు లేవుట, మిగిలిన ఖర్చులు అన్నింటికి ఉన్నాయి. నాకైతే కూరలు కొనడానికి డబ్బులు ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే కూరలు కూడా సీజనల్ కూరలు ఎప్పుడూ తక్కువ రేట్లో ఉంటాయి. మీరు ఇప్పుడు ఈ నెల ఆగస్టు నెల, ఈ నెల నుంచి ఆనపకాయలు, ఈ నెలాఖరు నుంచి చిక్కుడుకాయలు అన్నీ ఇంక మొదలైతే అవన్నీ పడిపోతాయి రేటు. ఇప్పుడు నువ్వు కొట్టే 20 రూపాయలు ఆనపకాయ నేను 7 రూపాయలకే కొన్నాను, మరి 20 రూపాయలు ఎట్టుకుంటున్నారు. అది కూడా మొదటివి. అంటే ఏంటి, కూరలు ఎప్పుడు సీజనల్గా ఫ్రూట్స్ కానీ కూరలు కానీ ఏ సీజన్లో స్టార్టింగ్లో రేట్ ఎక్కువ ఉంటుంది, మధ్యలో పీక్ 15-20 రోజులు చాలా చౌకగా వచ్చి పడిపోతాయి, ఆ తర్వాత మళ్ళీ పెరిగిపోతాయి.
ఎప్పుడైతే పెరిగిపోతాయో అది ఆపేసి మళ్ళీ నెక్స్ట్ సీజన్ వెంటనే రెడీగా అవుతాయి. ఓ కూర ఇప్పుడు రేట్ ఎక్కువ ఉంటే అదే టైంలో ఇంకో కూర చౌకగా ఉంటుంది. మళ్ళీ ఆ కూర రేటు పెరిగిపోగానే ఇంకో కూర చౌకగా ఉంటుంది. అంచేత మనం నిర్లక్ష్యంగా ఉండడానికి ఖరీదు కూడా ఉంటుంది. మా మనవడు చెప్పిన ఆ ఖర్చులు కూరలకు ఎక్కువ ఖర్చు అయిపోతుందని, ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉంటుంది. సంవత్సరాన్ని 4 సార్లు తినచ్చు. కంద బచ్చలి చాలా మంచిది. కంద కూడా పులుసు పెట్టుకోవచ్చు. తర్వాత పులుసు పెట్టుకుంటే కొంతమంది ఎవరైనా చేపలు కూడా వేసుకుని చేపల పులుసు మసాలా పెట్టుకుని పులుసు పెట్టుకోవచ్చు. కంద కూడా ఇది పెండలం మామూలు కోరేసి మసాలా పెట్టి వండుకోవచ్చు ఉడకబెట్టుకుని. లేదా ఉడకబెట్టేసి మామూలు కరాచీ ఉప్మా చేసుకున్నట్టుగా పిసికేసి పోపెట్టుకుని అల్లం జీలకర్ర అన్నీ వేసి పోపెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇది ఆనపకాయ గురించి నిజంగా చెప్పాలి అంటే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ తొక్కేసి ఉప్పేసి ఆనపకాయ అందులో పడేసి ఆ కూర చాలా బాగుంటుంది. అది కాక తెలగపిండి అని ఉంటుంది, అది కూడా వేసి పోపెట్టుకోవచ్చు. తెలగపిండి అంటే అచ్చు అయితే లేక పౌడర్ అయితే వాటిని ఎండుమిరపకాయలు ఉప్పుతో దంచేసి ఓ సీసాలో అట్టే పెట్టుకుని ఓ చెంచా వేసుకుంటే సరిపోతుంది. లేక ఆ అవసరాన్ని బట్టి ఇంకో 6 చెంచా. అది కాకుండా ఆనపకాయ పులుసులోకి లేక ఇతరత్ర కూరల్లో అంటే క్యాలీఫ్లవరు, క్యాబేజీ, మామిడి కాదు, బంగాళాదుంప 1 లేక 2, ఎక్కువ తినకూడదు. అది వేసి ఈ ఆనపకాయ వేసుకుంటే కమ్మదనం పెరుగుతుంది, చాలా రుచి వస్తుంది. ఈ పులుసు పెట్టినప్పుడు ఎక్కువ తోటకూర వాడాలి. ఏ పులుసుకైనా సాంబార్కైనా తోటకూర ఎక్కువ వేసేయాలి. ఈ వంకాయలు పులుసు అవ్వచ్చు, అనేక రకాలుగా వండుకోవచ్చు. దీన్ని విడదరిగేసి మెంతులు వేయించి, అది మిరపకాయలు వేయించి దాంట్లో కారం కొట్టేసుకుని అది కూడా వేసుకోవచ్చు. మెంతులు తక్కువ వేసుకోవాలి, అది మెంతి కారం. అందులో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కొద్దిగా వేసుకోవచ్చు, లేకపోయినా పర్లేదు. ఉల్లికారం అని చెప్పి ఉల్లిపాయలతో తయారు చేసుకున్న కారం, అది కూడా మిరపకాయలు వాటితోటి. అది మధ్యలో ఇది కట్ చేసే విధానం కూడా చూసుకోవాలి. ఇది కట్ చేసేటప్పుడు ఇలా అడ్డంగా ఒకటి కోస్తే మళ్ళీ క్రాస్గా ఇలా కట్ చేయాలి. అప్పుడు లోపల పురుగున్నా లేదన్నా పుచ్చుదో తెలుస్తుంది. ప్లస్ లోపల పెట్టే కారం ఊడిపోదు. మీకు అర్థమైంది అనుకుంటాను. ఇలా ఒక పద్ధతిలో ఇలా అడ్డంగా కట్ చేయండి, మళ్ళీ ఇలా తిప్పి అడ్డంగా కట్ చేయండి. అలా కట్ చేసి లోపల పెట్టేశాక అది తీసుకెళ్ళి కారాన్ని కాస్త బూల్ముక్కల్లో కొద్దిగా నూనె వేసి, కొద్దిగానే వేసి కాస్త నీళ్లు చిలకరించి మూతెట్టేస్తే మగ్గిపోతుంది. ఇంకా దగ్గరసా కావాలంటే చేసుకోవచ్చు. ఇంకా దాన్నే నేను ఇంత పూర్వం ఓ వీడియోలో చూపించాను. దాన్నే మీరు కావాలనుకుంటే ఒక పెరుగు వేసుకుంటే కూర్మ అయిపోతుంది. అందులో ఆనపకాయ వేసుకోవచ్చు. ఇది బెండకాయలు ఈ కూరలు ఏ కూరలు అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు ఉప్పు కారాలు తగ్గించుకుంటే కూర ఎక్కువ తినచ్చు. ఇది బెండకాయ కూడా అంతే. బెండకాయ కట్ చేసేసి ముక్కల కింద, ఎక్కువ బెండకాయలు కొన్నప్పుడు ముదిరిపోకుండా ఉండడానికి, పాడవకుండా ఉండడానికి దాన్ని ముక్కల కింద కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. చిన్న చిన్న అంగుళం ముక్కలు పెట్టుకోండి. ఏదైనా ఉంటే మజ్జిగ పులుసు, అది ఒక రోజు చెప్తాను. మజ్జిగ పులుసు దానికి ఆనపకాయ కూడా కావాలి, క్యారెట్ కావాలి, వంకాయ కావాలి. ఈ కూర ఎక్కువ మగ్గబెట్టేసేయడం, కొంచెం మజ్జిగ వేసుకోవచ్చు మగ్గాక, లేకపోతే కొంచెం ఉప్పు కారం వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. తగ్గించుకోండి, దానివల్ల కూర ఎక్కువ తినేయచ్చు. ఈ సందర్భంలో మీకు చెప్పేది ఏంటంటే, 1 గరిట అన్నానికి 2 గరిటెలు కూర. రెండోది ఏంటంటే, కూరలు
హోల్సేల్లో ఎక్కువ కొనుక్కున్నప్పుడు తక్కువ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే కూరలు ఎక్కువైపోతున్నాయి, వస్తువులు ఎక్కువైపోతున్నాయి అని అనకండి. దోబరా అవుతుందో లేదో చూసుకోండి. కూరలు కూడా ఏ సీజన్లో అది ఆ సీజన్ చౌకగా ఉంటుంది. ఇప్పుడు నేను కొన్న రేట్లు కూడా చెబుతాను మీకు. నేను కొన్నది నిన్నే. ఇది పచ్చిమిరపకాయలు అర కేజీ 20 రూపాయలు. ఇది క్యాలీఫ్లవరు ఒక్కోటి 25 రూపాయలు పెద్ద పాయ. ఇవి నా దొడ్లో పండినవి జల్లూరు అనే గ్రామంలో. ఈ ఆనపకాయ ఒక్కోటి 10 రూపాయలు. ఇది 10 రూపాయలు. ఇవి బెండకాయలు కేజీ 20 రూపాయలు. ఇవి ఆ సీజన్లో వచ్చేసేవి. మనం కొనేసుకున్నప్పుడు మనకి చాలా లాభం ఉంటుంది. వండుకునే విధానం కూడా నేర్చుకుంటే కూరలన్నీ తినేయచ్చు. ఇన్ని కూరలు ఇప్పుడు ప్రస్తుతం నేను నా భార్య ఉన్నాం. మీకే ఎన్ని కూరలు కావాలా అంటే కావాలి, ఎక్కువ తినేస్తాం, ఉంచుకుంటాం. రెండోది వచ్చిన వాళ్ళందరికీ పెట్టేస్తాం. అందులో ప్రసక్తే లేదు, ఎక్కువ వండేస్తాం. ఇప్పుడు ఈ బెండకాయల్లో సగం పైగా వండేసుకొని ఉంచుతుంది. ఆ వండేసినవి మేము తినగా ఎవరిని వస్తే వాళ్ళకి పెట్టేస్తాం. ఆనపకాయ అని అంతే, అన్నీ అంతే. వంకాయలు కూడా చాలా రకాలుగా వండుతాం. ఇంకా చాలా రకాలు చెప్పలేదు, ఈ వీడియో సరిపోదు. ఓకే, రైట్, థ్యాంక్ యూ, నమస్కారం.